జ్యోతిష్ గార్డెన్. ఈరోజు చికెన్ పికిల్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, రండి. తీసుకొని కొద్దిగా సాల్ట్, నిమ్మకాయ వేసుకొని కడుక్కొని బాగా కొద్దిగా మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకున్నాక ఇది పక్కన పెట్టుకోవాలి. మనం దీనికి కావాల్సిన ఐటమ్ చూద్దాం. ఒకటి ధనియాలు ఒక 3 స్పూను, దాల్చిన చెక్క చిన్నది, లవంగాలు ఒక 5-6 లవంగాలు, మిరియాలు కొన్ని, యాలక్కాయలు 3, నెక్స్ట్ ఆవాలు ఒక 2 స్పూన్లు ఆవాలు, జీలకర్ర కొద్దిగా జీలకర్ర. ఇవన్నీ కొంచెం వేపుకోవాలి, లైట్గా వేపుకోవాలి. అన్నీ కలిపి కిలో చికెన్కి కొద్దిగా లైట్గా వేపుకోవాలి. తీసుకోవాలి పక్కకి. మనం కొద్దిగా లైట్గా వేపుకోవాలండి వేరేగా, ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి తొందరగా. చికెన్ కొద్దిగా ఉడికిపోయింది. చికెన్ పక్కన పెట్టుకున్నామండి. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కినాక కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఇది ఫ్రై చేసుకోవడానికి. చికెన్ వేడెక్కిందండి, ఆయిల్ పోసుకుందాం. ½ కిలో ఆయిల్ వేసుకున్నామండి. దీంట్లో డీప్ ఫ్రై చేసుకుందాం. చికెన్ని మిక్సీ చేసుకుందామండి. ధనియాలు ఇవన్నీ వేపాం కదా, ఇవన్నీ ఫైన్ పౌడర్లో చేసుకున్నాం మనం. ఇది పక్కన పెట్టుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ రావాలి, వచ్చాక మనం తీసుకొస్తాం. ఇలా కలుపుకోవాలి, కొద్దిగా మధ్యలో కలుపుకుంటే మనకి ఇవన్నీ కొద్దిగా అయిపోతుంది. కొంచెం టైం పడుతుంది, 10 నిమిషాలు. కొంచెం ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేస్తే తీసేద్దాం. అయిపోయిందండి, తీసుకున్నాం. బ్రౌన్ కలర్ వస్తుంది. అయిపోయిందండి, బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకా తీసుకున్నాం సైడ్కి, పక్కకి తీసుకున్నాం వేరే బౌల్లోకి. వేరే బౌల్లోకి తీసుకొని మనకు కావాల్సినంత కారం, సాల్ట్, మసాలా ఫ్రై చేసుకున్నాం కదా, పైన మసాలా అది కూడా కలుపుకొని వేసుకున్నాం అండి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం. కావాలంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఒక ½ స్పూన్ పసుపు, కారం 2 స్పూన్లు కారం వేసుకుందాం. కావాలంటే మనకు తగ్గట్టుగా వేసుకోవచ్చు. వాళ్ళు తక్కువైతే మన ఇష్టం వేసుకోవచ్చు. ఎందుకంటే మసాలాలు అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుందాం కారం. ఆయిల్ లైట్ వేడిగా ఉంది, ఇది వేసుకుందాం. మొత్తంగా కలుపుకున్నాం. ఆయిల్ ఇదే వేసుకోవాలి. ఏదైతే ఫ్రై చేసామో అదే ఆయిల్ వేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది బాగా కాస్త ఊరాక నిమ్మకాయలు పిండుకోవాలి. 2 నిమ్మకాయలు పిండుకోవాలి, తర్వాత పిండుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైన్ మసాలా మనం గ్రైండర్ పట్టుకున్నాం కదా, ఇది కూడా దీంట్లో వేసుకోవాలి. దీని టేస్ట్ అసలైన టేస్ట్ వస్తుంది. మసాలా వేసాక మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఏమైనా కారం సరిపోతే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకుందాం, ప్రాబ్లం లేదు.
2 నిమ్మకాయలు ఇలా పిండుకోవాలండి. రసం తీసుకొని ఆ పిక్కలు అనేవి పక్కన పడేసి 2 నిమ్మకాయ వాటర్ వేసుకుందాం. చల్లగా అయిపోయాక వేసారు నిమ్మకాయ వాటర్. ఇప్పుడు కలుపుకుందాం. ఇవ్వండి, చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.